ప్రజాసేవలో తనదైన ముద్ర వేసుకుంటూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు పొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆయన కార్యాలయంలో ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు, చెప్పండి, ఇంతమంది ప్రజల ప్రేమ అభిమానం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఇంతమంది వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ కార్యకర్తల మధ్య కానీ ఈ పుట్టినరోజును జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా కూడా నేను ఇవన్నీ కూడా ఒక బాధ్యతగానే తీసుకుంటాను. రేపొద్దున అధికారం వచ్చిన తర్వాత మనం 10 మందికి సహాయం చేసేటప్పుడు తప్పకుండా కూడా మంచి ఎవరైతే ఈరోజు కష్టపడ్డారో వారందరినీ కూడా నేను దగ్గర పెట్టుకొని చూసుకోవడం కూడా జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ వస్తుంది, ప్రజలందరికీ మంచి జరుగుతుంది అని నేను ఈ రూపంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ బర్త్డే నుంచి మీరు ఏ రెజల్యూషన్స్ పెట్టుకున్నారు? అందరి మధ్యలో ఉండాలా, ప్రజల కోసం ఎప్పుడు పనిచేయాలా, ప్రజలతోనే ఉండాలా అన్నది మాత్రం నేను గత 2 సంవత్సరాల నుంచి పాటిస్తూ ఉన్నాను. రాబోయే 3 సంవత్సరాల్లో మరింత ఎక్కువగా కూడా దీన్ని పాటించడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల మీ బర్త్డే ప్రయాణంలో అత్యంత గుర్తుండిపోయే సందర్భం ఏది అంటే ఏం చెప్తారు? ఎప్పటికప్పుడు అది కొత్తగానే అనిపిస్తుంది. నేను కాలేజీలో ఉన్నప్పుడు కాలేజీ లెక్చరర్స్ మధ్య వాళ్ళందరి మధ్యలో జరుపుకోవడం, తర్వాత రెడ్ క్రాస్లో కానీ ఈరోజు పాలిటిక్స్లో కానీ ఎప్పుడు కూడా నేను ఇవన్నీ బాధ్యతగా తీసుకొని మరింత వారందరికీ వారి ఆశలు వారి కోరికలను నెరవేర్చాలన్న ఉద్దేశంతోనే ఎప్పుడు కూడా ఆలోచిస్తానే కానీ దీనంతా ప్రౌడ్గా కానీ ఇంకొక విధంగా ఎప్పుడు కూడా ఆలోచించేది లేదు. భవిష్యత్తులో కూడా అలా ఆలోచించాలి. మరింత ప్రజాసేవలో ముందుకు దూసుకుపోవాలని HN90 ద్వారా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. థ్యాంక్ యూ శిరీష. హ్యాపీ బర్త్డే చంద్రశేఖర్ రెడ్డి సార్. ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పట్టణ ఇన్ఛార్జి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ఇచ్చేసాం. అదేవిధంగా మన పర్వతిరెడ్డి చంద్రశేఖర్ సార్ ఖచ్చితంగా కూడా దినదిన అనేక పదవులు పొందాలని, ఆయనకి 100 ఆయుర ఆరోగ్య సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.